హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, మరి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియో అనాలిసిస్ అయితే మెమరైజ్డ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో ఆల్మోస్ట్ మన మోడల్ పేపర్స్ అండ్ స్కోర్స్ నుంచే చాలా బిట్స్ అయితే 90% కవర్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ముందు కూడా మీరు రానున్నటువంటి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కావచ్చు, జీడీ కావచ్చు, ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. సో గైస్, మరి సెప్టెంబర్ 30 థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే ఇప్పుడు మనము చూద్దాము. మన స్టూడెంట్స్ పంపినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకునేవి ఉంటాయి. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా, ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఎగ్జామ్ ఉన్న రోజు కంపల్సరీగా రివ్యూ అయితే ఇస్తాను. దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, బెహండింగ్ క్లామ్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యము? బెహండింగ్ క్లామ్ ఈజ్ ఎ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? ఎక్కడండి? మేఘాలయ రాష్ట్రంలో ఈ యొక్క బెహండింగ్ క్లామ్ అనేది చాలా ప్రసిద్ధి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన క్వశ్చన్ అయితే మనము గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు బెహండీ క్లామ్ అనేది ఓన్లీ మేఘాలయలో మాత్రమే ఉండదండి, ఆ పక్క ఉన్న స్టేట్స్లో కూడా ఉంటుంది. ఓకేనా, చాలామంది అడుగుతారు ఏంటంటే, సరే ఈ నృత్యము ఈ స్టేట్లో కూడా ఉంటుంది కదా, ఫేమస్ కదా అని అడుగుతారు. కానీ మనకు ఎక్కడైతే ఆల్మోస్ట్ ప్రజలు అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారో హైయెస్ట్ పర్సంటేజ్ దాన్ని ఆ రాష్ట్రానికి ఆపాదిస్తారండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బెహండీ క్లామ్ అనేది మేఘాలయంలో చాలా ఎక్కువగా ఈ సాంప్రదాయ నృత్యం చేస్తారు. మిగతా స్టేట్స్లో కూడా కొంచెం అండి, చాలా తక్కువ మోతాదులో చేస్తారు. అలా అని ఆ స్టేట్స్లో కూడా అని చెప్పేసి పేరు పెట్టలేము మనము. ఓకేనా, గమనించాలి. ఒకవేళ మేఘాలయ ఇవ్వకుండా పక్కన నాగాలాండ్ ఇచ్చారనుకోండి, అది కూడా కరెక్ట్ అవుతుంది. ఓకేనా, గమనించాలి. బట్ మేఘాలయ ఇస్తే మాత్రం 100% ఇదే ఆన్సర్. ఓకే, ఇది మేఘాలయలో అత్యంత ప్రసిద్ధి సాంప్రదాయ సాంస్కృతిక పండుగ అండి. ఇది విత్తిన కాలం తర్వాత ఏటా జూలైలో జరుపుకుంటారు. ఓకేనా, సమృద్ధిగా పంటలు పండాలని భగవంతుని ఆశీస్సులు కోరుతూ ఈ పండుగ ఆహ్వానము. ఛత్తీస్గఢ్ బస్తార్ దసరా, నెక్స్ట్ బోరాండియో ఫెస్టివల్, మడై ఫెస్టివల్, తమిళనాడు పొంగల్, నెక్స్ట్ తాయ్ పూసం, నెక్స్ట్ మహామాసం ఫెస్టివల్, గుజరాత్లో నవరాత్రి, రణోత్సవ్, ఉత్తరాయణ్ ఈ విధంగా అయితే జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మనము మరి సంక్రాంతి అయితే జరుపుకుంటాం సేమ్. ఓకే, గమనించాలి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము ప్రధానమంత్రి అధిపతిగా మంత్రుల మండలి ఉండాలని అందిస్తుంది? Which article is the Constitution of India provides for a council of ministers heard by the Prime Minister? ఆన్సర్ ఆర్టికల్ 74 సబ్సెక్షన్ 1 ప్రకారము ప్రధానమంత్రి అధిపతిగా మంత్రిమండలి అనేది ఉండాలండి. ఓకేనా, మరి ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలితో వ్యవహరిస్తుంది. ఎవరికి సహాయం చేయడానికండి? రాష్ట్రపతికి సహాయం అందించడానికి. ఓకే, ఆర్టికల్ 44 పౌరులకు ఏకరూప సివిల్ కోడ్. భారతదేశంలోని ప్రతి ప్రధానమత సమాజం యొక్క పవిత్ర పుస్తకాలు మరియు ఆచారాల ఆధారంగా వ్యక్తిగత చట్టాలను యూనిఫామ్ సివిల్ కోడ్ భర్తీ చేస్తుంది. అందరికీ ఒకే రకమైన చట్టాలు. నెక్స్ట్ వన్, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(a)ని జోడించింది. ఇది ప్రాథమిక విద్యా హక్కు. ఆర్టికల్ 34 ఏ ప్రాంతంలోనైనా మార్షల్ లాలో ఉంటుంది. ఈ భాగం అందించిన హక్కులపై పరిమితులు కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధులు ఉన్నాయి? షిఫ్ట్ 1లో కూడా అడిగారండి, రిపీటెడ్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ఫండమెంటల్ డ్యూటీస్? ఎందులో ఉన్నాయండి? ఆర్టికల్ 51(a)లో 51(a)లో ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. మరి అసలు రాజ్యాంగంలో ప్రాథమిక జాబితా లేదు. ఎప్పుడు చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో మరి వీటిని భారత రాజ్యాంగానికి జోడించడం జరిగింది. పార్ట్ 4A మరియు ఆర్టికల్ 51(a) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఇవి చేర్చబడ్డాయి. ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. మరి భారతదేశంలోని క్రింది పొరుగు దేశాలలో ఏది ప్రసిద్ధ కటాఫ్ రాజ్ ఆలయ సముదాయాన్ని కలిగి ఉంది? కటాస్ రాజ్ ఆలయ సముదాయము. ఇందులో అనేక మతాల ఆలయాలు ఉన్నాయి.
Which of the following is a neighboring countries of India as the famous Katasraj temple complex which has a టెంపుల్ ఆఫ్ మెనీ రిలీజియన్స్ ఎక్కడ ఉందండి ఇది? పాకిస్తాన్లో ఉంటుందండి. పాకిస్తాన్లో చూసినట్లయితే చాలా హిందూ దేవాలయాలు ఉంటాయండి. ఓకేనా? సో పూజలు ఏం జరగవు కానీ దేవాలయాలు మాత్రం చాలా ఉంటాయి. చాలా వరకు కూడా కూల్చివేయడం అయితే జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఇస్లాం కంట్రీ కాబట్టి అది. ప్రసిద్ధ కటాస్రాజ్ ఆలయ సముదాయం పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని, పంజాబ్ అనేది మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా పంజాబ్ ప్రావిన్స్ ఉంటుందండి, గమనించాలి. ప్రావిన్స్ అంటే ఏంటి? స్టేట్. ఓకే, యా. మరి పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ సమీపంలో కటాస్రాజ్ దేవాలయాలు దాదాపు 615 నుంచి 950 సి నుండి హిందూ షాహీ రాజుల కాలం నాటివి. ఈ అద్భుతమైన ఆలయాల సముదాయం రాముడు, హనుమంతుడు మరియు శివునికి అంకితం చేయబడ్డాయి. మహాభారతము ఫేమ్ పాండవ సోదరులు ఈ స్థలాన్ని సందర్శించారని మరియు వారి సందర్శన జ్ఞాపకార్థం ఈ ఆలయాల సముదాయాన్ని నిర్మించారని సో ప్రతిదీ అయితే ఉంది, అక్కడ నమ్ముతారు కూడా. ఓకే, నెక్స్ట్ వన్. రసాయనిక సూత్రం H2SO4 అంటే ఏంటి? కెమికల్ ఫార్ములా ఆఫ్ H2SO4 ఏంటండి? ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అంటారండి దీన్ని, ఆయిల్ ఆఫ్ విట్రియాల్. సల్ఫర్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ విట్రాయిల్ మరియు H2SO4 అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క రసాయనిక సూత్రము. ఇది బ్యాటరీ ఉత్పత్తి, ఎరువులు మరియు రసాయన సంశ్లేషణ వంటి వివిధ పారిశ్రామిక ప్రక్రియలలో సాధారణంగా ఉపయోగించే అత్యంత తినివేయు మరియు బలమైన ఆమ్లము. సల్ఫర్ చారిత్రాత్మక రసవాదం మరియు ప్రారంభ రసాయన ప్రయోగాలలో ఉపయోగపడుతుంది. దాని పేరులోనే గంధక్ అనే పదం సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సల్ఫ్యూరిక్ ఆకృతిని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు? హూ విల్ బి ద విన్నర్ ఆఫ్ ఆసియన్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023? ఎవరు గెలిచారండి? రన్నరప్ ఇరాన్ అయితే ఉందండి, ఇండియా విన్ అయింది. ఓకేనా? మరి 4వ ఎడిషన్ 2023లో భారత్లోని అస్సాంలో జరిగింది. పురుషుల ఆల్ 5.20 మహిళా విభాగంలో భారత్ గెలిచిందండి. 10 దేశాలు ఇందులో పాల్గొన్నాయి మరియు దీనిని ఇండియన్ ఖోఖో ఫెడరేషన్ నిర్వహించడాన్ని మనము చూడవచ్చు. ఇండియానే విన్నర్ అండి, రన్నర్ అప్ ఇరాన్ అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎవరు విన్ అయ్యారు? ఇండియా. రన్నర్ అప్ వచ్చేసి ఇరాన్. ఆర్ ముత్తుకన్నమ్మల్ ఎవరండి? ఆర్ ముత్తుకన్నమ్మల్ 2022లో పద్మశ్రీ అందుకున్న నర్తకి. ఓకేనా? ఆర్ ముత్తుకన్నమ్మల్ ఈజ్ ఎ డాన్సర్ హూ రిసీవ్ ద పద్మశ్రీ ఇన్ 2022. ఏ విభాగంలో అండి? సాధీర్ నృత్యంలో వీరు ప్రసిద్ధి. 2022లో భారత ప్రభుత్వం ముత్తుకన్నమ్మల్ను సాధీర్ డాన్సర్ ప్రైడ్ ముత్తుకన్నాకు చేసిన కృషికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించడాన్ని మనము చూడవచ్చు. ఆర్ ముత్తుకన్నమ్మల్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన 7వ తరం ప్రముఖ సాధీర్ నృత్యకారిణి. విరాలిమలై మురుగన్ ఆలయంలో దేవతకు సేవ చేసిన 32 మంది దేవదాసిలలో ఆమె మాత్రమే ప్రాణాలతో బయటపడింది మరియు విరాలిమలై ఆలయంలో స్వామికి తనను తాను అంకితం చేసుకోవడానికి పొట్టుకట్టల్ వేడుకను నిర్వహించిన చివరి మహిళ కూడా వీరే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మూలధన రసీదుల్లో భాగం కానిది ఏంటి అని అడిగారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ రిసిట్స్? పన్నులు కాదండి, ట్యాక్సెస్ అనేవి క్యాపిటల్ రిసిట్స్లో భాగం కాదు. మరి మూలధన రసీదులు స్థిరాస్తుల విక్రయం నుండి పొందిన నగదండి. స్థిరాస్తులు ఉంటాయి కదా, భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా స్థిరాస్తులు అండి. వీటి నుండి వచ్చేటువంటి నగదు, దాన్నే మనము వాటిని విక్రయం ద్వారా వచ్చేటువంటి నగదండి. కంపెనీ షేర్ల విక్రయం నుంచి పొందిన నగదు మరియు రుణాల నుంచి, బాండ్ల నుంచి వచ్చిన సాధనాల ద్వారా పొందిన నగదు. మూలధన రసీదులు బాధ్యతలను స్వీకరించడం, అరువు తీసుకోవడం వంటివి లేదా ఆస్తులను తగ్గించడం, డిజిన్వెస్ట్ వంటివి ప్రభుత్వ ఆదాయాలుగా మనమైతే చెప్పుకోవచ్చు మూలధన రసీదులు. నెక్స్ట్ వన్. మరి ప్రభుత్వ అప్పులు చేయడం ద్వారా డబ్బులు సేకరించినప్పుడు లేదా మూలధన రసీదు అనేది ఏర్పడుతుంది. దాని ఆస్తులను అమ్మడం. రెవెన్యూ రసీదులు బాధ్యతలను పెంచాలని లేదా తొలగించాలని ప్రభుత్వ రసీదులు అయితే విడుదల చేస్తుంది. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి రివ్యూ.
సో ఎగ్జామ్ ఉన్న ప్రతిరోజు కూడా అన్ని షిఫ్ట్లకు సంబంధించిన రివ్యూస్ వస్తాయి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు కనుక లాంగ్ టర్మ్లో రైల్వే ఉద్యోగాలకు కానీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫుల్ కోర్స్ బైలింగ్వల్లో అందుబాటులో ఉంది. టెస్ట్ సిరీస్ కూడా 50,000 ప్రశ్నలతో మన యాప్లో అందుబాటులో ఉందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని వెంటనే కోర్స్ తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.